తో దద్దరిల్లిన అసెంబ్లీ సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ససేమిరా అంటున్న అధికార పక్షం 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 2 పోస్టులైనా చూపించలేదు కేటీఆర్ సభలో ప్రకటనపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న బట్టి సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఒక్కసారి చూడాలి ఇది సీఎంపై సభా హక్కుల నోటీస్ విద్యుత్ మీటర్లపై సభను తప్పుదోవ పట్టించారు మహిళా సభ్యులను రేవంత్ అవమానపరిచారు అసెంబ్లీ స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు త్వరలో కొత్త రెవెన్యూ చట్టం ఇదంతా పక్కన పెడదాంలే ఇది పక్కన పెడదాం నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు సవితా ఇంద్రారెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డి కోవా లక్ష్మి మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు రాహుల్ అశోక్ నగర్కు వచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి మోగోడి వైతే సెంట్రల్ లైబ్రరీకి రా మీరొక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించిన రాజీనామా దుశ్శాసన సభలా మారిన అసెంబ్లీ దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలి కేటీఆర్ 100% రద్దు చేయాలి ఇది శాసనసభ చరిత్రలోనే బ్లాక్ డే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ డోకా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుంటే ఢిల్లీకి వెళ్లి నిలదీస్తాం హరీష్ రావు గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ మోసంపై శాసనసభ్యుల ఆందోళన నిరుద్యోగుల కోసం పోరాడతామని వెల్లడి ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది